హే గాయ్స్, మేము రెడీ అయిపోయినాం. ఇప్పుడు గుడికి వెళ్ళి దీపం పెట్టేసి స్టార్ట్ అవుతాం. ఏం స్టార్ట్ అదేంటి నాకు గిరి ప్రదర్శనానికి వెళ్తున్నాం. లెట్స్ గో గాయ్స్. ఇప్పుడు దీపం పెట్టడానికి వెళ్తున్నాం. మీరు కూడా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. హే గాయ్స్, సీరియస్గా దేవుడు నమ్ముకుంటే ఏదో ఒక దారి చూపిస్తాడు. నేనైతే బాగా నమ్ముకుంటాను. ఫాస్ట్గా కాకపోయినా కానీ నిదానంగా అవుతుంది. మనం ఓపికతో ఉండాలి. ఇదైతే నిజం. దేవుడు దగ్గరికి వచ్చి చూడాలి. అసలు నేను అనుకోలేదు వెళ్ళాలి అనేసి. అనుకున్నాను వన్ డే, ఆ డేలోనే కంప్లీట్ అయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అనుకోలేదు, నేను ఆ రోజు అనుకున్నాను వన్ డే స్వామి నేను ఎప్పుడు అరుణాచలంకి వెళ్తాను అనేసి. ఆ డే ఈవినింగ్ లోపలే కన్ఫర్మ్ అయిపోయింది గాడ్ ఉన్నాడు అనేసి. అప్పుడు మనం నమ్ముకోవచ్చు. శివుని నమ్ముకుంటే మాత్రం ఫలం పెద్దగానే ఉంటుంది. ఓం నమ శివాయ. ఎంత పెద్ద గుడో స్వామి, నేనైతే ఎప్పుడూ చూడలేదు. మా గ్యాంగ్ వెళ్తుంది చూడండి బాయ్స్. చిన్నది పెద్ద బుడంకాయలు, పెద్ద బుడంకాయలు, ఆ పెద్ద బుడంకాయలు అందరూ పోతా ఉండారు లైన్గా గిరి ప్రదర్శనానికి. ఇప్పుడు మేము పూలు తీసుకొని తల్లో పెట్టుకోవడానికి తీసుకుంటున్నాం. పూలు గాయ్స్, ఇప్పుడు దీపం వెలిగించేసి దేవుడికి టెంకాయ కొట్టి ఇప్పుడు బయలుదేరుతున్నాం ప్రదక్షిణలకి. అంతా మంచిగా జరగాలి, అందరికీ మంచిగా జరగాలి. మీరు కూడా టెంపుల్ చూసేయండి. ఇప్పుడు వాయిస్ చిన్నదిగానే వస్తుంది, ఎందుకంటే నా దగ్గర మైక్ లేదు కాబట్టి ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. గాయస్, నేనైతే గట్టిగా కోరుకున్న నా కోరికలు బాగా నెరవేరాలనేసి ఆశీర్వదించండి. ఓం నమ శివాయ. గిరి ప్రదర్శనకి స్టార్ట్ అయిపోయాం ఇప్పుడే. ఇంకా మీకు ఏ టెంపుల్స్ దొరుకుతాయి అన్నీ చూపిస్తాను. వెయిట్ అండ్ సీ. అగ్నిలింగం లోపలికి వెళ్తున్నాం. నో కెమెరా అలౌడ్. నమస్కారం చేసుకుని మీకు కూడా మంచిది కావాలని చెప్పుకొని బయటకు వస్తాను గాయస్. ఫోన్స్ అలో లేదు గాయస్. కెమెరా చూసి ఆఫ్ చేయండి అనేసి అని చెప్పారు, సో నేను ఆఫ్ చేసేసాను. ఓకే, సీ యూ నెక్స్ట్ టెంపుల్. హే గాయస్, వాన పడింది, కాసేపు నిలబడుకొని రైన్ కోట్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాము. ఒకటి తాగేసి వీడియో తీసేదానికి కాలేదు. తొందరగా గిరి ప్రదర్శన చేసేసి నిన్న ఇంటికి వెళ్ళాలి. ఓం నమ శివాయ. అంటే ఈ రోడ్లో పోతా అంటే ఎవరు ఓం నమ శివాయ అని చెప్తా అన్నారు. దేవుడు పోయే దారిలో ఏ ఆటంకాలు లేకుండా గిరి ప్రదర్శన మంచిగా జరగాలి. యమలింగం టెంపుల్ ఇది. దేవుడిని నమస్కారం చేసుకొని ఇక్కడ వచ్చి కూర్చొని చెప్తున్నాను. నో ఓకే, సీ యూ నెక్స్ట్ టెంపుల్ గాయస్.
శ్రీ ఐశ్వర్య రాయ్ దేవాలయం దగ్గర ఉన్నాం ఇప్పుడు. దేవుడి దర్శనం తీసుకొని నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాం. మ్యాప్ రూట్ గాయ్స్, ఇక్కడ చూడండి బోర్డ్, మ్యాప్ రూట్ అక్కడ ఉంది, మీరు కూడా చూసేయండి. ఓకే గాయ్స్, ఇక్కడ జింకలు కూడా ఉన్నాయి, అక్కడ చూసాం మేము, మీకు చూపించలేకపోయాము, సారీ గాయ్స్. ఓకే, మాట్లాడుతూ ఉంటే గస్ వస్తుంది. సో సీ యూ నెక్స్ట్ టెంపుల్, బాయ్ గాయ్స్. నైరుతి లింగం గాయ్స్, ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి, క్లోజ్ అయిందేమో తెలియడం లేదు. ఓపెన్లో ఉందంట, వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను. నైరుతి లింగం గాయ్స్ క్లోజ్ అయిపోయింది, బయట ఇంకా చూసుకొని మీరు కూడా నమస్కరించుకోండి. ఓకే గాయ్స్, సీ యూ నెక్స్ట్ టెంపుల్, బాయ్ గాయ్స్. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి గాయ్స్. గాయ్స్ సూర్యలింగం దగ్గరికి వచ్చాము, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. రా డాడీ ఎత్తుకొని లోపలికి వెళ్తున్నాం గాయ్స్. కరెంట్ లేదు, కరెంట్ కూడా వెళ్ళిపోయింది. దేవుడి దీపాల దగ్గర ఉంటే ఏదో లైట్ కనిపిస్తుంది, లోపలికి అలో ఉందో లేదో తెలీదు గాయ్స్. లోపలికి వెళ్తున్నాం, జనాలు అయితే చాలా మంది ఉంటారు ఇక్కడ గాయ్స్. ఓపెన్లో ఉంది గాయ్స్, సూర్యలింగం గాయ్స్. అక్కడ వీడియో తీస్తూ ఉంటే ఆ పూజారి నన్ను అన్నాడు, వీడియో తీస్తూ ఉంటే, అందుకే దేవుని చూపించలేకపోయినాను, కరెంట్ లేదు, బ్లర్గా ఉంది గాయ్స్. ఓకే, సీ యూ నెక్స్ట్ టెంపుల్. వరుణలింగం దగ్గరికి వచ్చాం ఇప్పుడు. నాట్ అలౌడ్ ఫోన్స్ గాయ్స్, సారీ, మళ్ళీ తిప్పించుకోవాలన్నట్లే. సో దర్శనానికి వెళ్ళేసి వస్తాం, కరెంట్ లేదు, అలాగే వెళ్తున్నాం. ఓకే, సీ యూ నెక్స్ట్ టెంపుల్ గాయ్స్. వరుణలింగం గాయ్స్, పూజారి లేరు తిప్పించుకోవడానికి. ఇక్కడ నైట్ టైంలో ఎంతమంది జనాలు వెళ్తున్నారా గాయ్స్, మనకు తోడు జనాలు అయితే చాలా మంది ఉంటారు. కానీ నైట్ టైంలో వెళ్తే మనకు టెంపుల్స్ అన్నీ మూసేసి ఉంటారు, బయట మనము దేవుడిని నమస్కారం చేసుకొని ఇంకెళ్ళడమే. ఏదో ఒక టెంపుల్ ఓపెన్లో ఉంటాయి, ఆ టెంపుల్స్ మాత్రం దేవుడిని చూసుకొని దర్శనం చేసుకొని వచ్చేయచ్చు. చూడండి వెళ్తా ఉండరు. భయం అయితే అసలు ఏముండదు. వాయులింగం ఇప్పుడుకి వచ్చాము, క్లోజ్డ్, బయట నుంచి నమస్కారం చేసుకొని వెళ్దాం. ఊటీ జంక్షన్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు. వాళ్ళు అయితే పీకుతున్నాయి, కాసేపు రెస్ట్ తీసుకుందామని కూర్చున్నాము. టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఎక్కువ నడిచాము, కాళ్ళు అయితే చాలా నొప్పులు ఉన్నాయి గాయస్. ఓకే, సీ యూ నెక్స్ట్ టెంపుల్ గాయస్. అందరూ బిస్కెట్లు తింటున్నారు గాయస్, మీరు కూడా చూడండి. అందరూ రెస్ట్. మా డాడీ చూడండి, మా ఇల్లుడి లెక్క ఇటు చూడండి, ఇటు చూడండి, అందరూ అలసిపోయి నిద్ర మకాలు వేసుకొని కూర్చోన్నాం. ఓకే గాయస్, ఏమైనా చెప్పు పాప, ఏం చెప్తావు మా గాయస్కి? ఏమైనా చెప్పు. నువ్వేం తీసుకున్నావు? ఏం బొమ్మ అది?
షోరూమ్. మామూలుగా ఫోన్ ఆఫ్ చేస్తే మాట్లాడుతుంది, హాయ్ గాయస్ మేము ఇది చేసినాము అది చేసినాము అనేసి. చాయ్ బిస్కెట్స్. చంద్రలింగం టెంపుల్కి వచ్చాము ఇప్పుడు, లోపలికి వెళ్తున్నాం. ఓకే గాయస్, దర్శనం చేసుకొస్తాం. చంద్రలింగం దర్శనం అయిపోయింది. నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు లైట్స్ అన్నీ ఇచ్చాయి, భయం లేకుండా వెళ్దాం. ఓకే, సీ యూ నెక్స్ట్ టెంపుల్. ఇంకా 4.8 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. 14 కిలోమీటర్స్ అంటే కాళ్ళు ఇప్పుడే పదాలు డాన్స్ నృత్యం అన్నీ ఆడుతున్నాయి. ఫైనల్లీ దగ్గరకు వచ్చే గుందికి ఫేస్లో గ్లో అయితే సూపర్గా ఉంటుంది అందరికీ. ఫైనల్గా రీచ్ అవుతున్నాం. అందరూ అనుకుంటారు అరుణాచలంకి వెళ్ళాలి అనేసి. అంత ఆషామాషి కాదు, నడిస్తేనే తెలుస్తుంది. ఓకే, ఏం మాట్లాడాలో ఏమో తెలీదు గాయస్. మా చెల్లెళ్ళు నన్ను ఆడుకుంటున్నారు. ఎలాగైనా నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ చేసుకోవాలనేసి ఆయన ఆరాటం. ఏం చూడండి, లాస్ట్ ఎత్తుకొనే వచ్చినాం ఏమి. ఇప్పుడు ఆమెకి ఫుల్ ఎనర్జీ వచ్చేసింది తినకపోయినా కానీ. పప్పు హాయ్ మాడు, ಹಾಯ್ 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 ಮಾಡು. ಎಲ್ಲರೂ ಊಟ ಮಾಡಿದ್ದೀರಾ ಅಂತ ಕೇಳು. హాయ్. నామని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత చేతులు పట్టుకొని అని వస్తుంది. కుబేరలింగం దగ్గరికి వచ్చాం గాయస్. ఇప్పుడు చాలా లేట్ అయింది కాబట్టి అన్ని క్లోజ్ అయిపోయినాయి. బయట ఇంకా చూసుకొని దేవుడిని నమస్కరించుకొని వెళ్తున్నాం. సీ యూ నెక్స్ట్ టెంపుల్. హే గాయ్స్, మోక్ష మార్గం లైన్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో, ఎంత పెద్దదిగా ఉంది. అక్కడి నుంచి వచ్చాం ఇలా వచ్చి చూడండి ఇంకా ఎంతవరకు ఉందో. టైం ఎంత అయింది? 11:13. ఇప్పుడు టైం 11:13 అయింది. మేము అక్కడ పోయేందుకు 12 అవుతుందేమో తెలీదు. మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళాక మళ్ళీ కలుసుకుంటాను. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం. మోక్ష మార్గం కంప్లీటెడ్ గాయ్స్. నా ఫేస్లో చూడండి ఎంత సంతోషం. లాస్ట్కి ఈశానాయ లింగం దగ్గరికి వచ్చేసాం. లాస్ట్ ఫైనల్ దర్శనం చేసుకొని వస్తాను. మీరు కూడా చూసేయండి. టెంపుల్ ఓపెన్లో లేదు కానీ బయట నుంచి దేవుడికి నమస్కారం చేసుకొని వస్తాను. లాస్ట్ లింగం గైస్, ఫైనలీ కంప్లీటెడ్. యాక్చువల్లీ స్టార్టింగ్లోనే రైట్ సైడ్ ఇంకొక లింగం ఉంది, బట్ మేము వేరే రూట్లో రావడం వల్ల అదొకటి మిస్ అయింది. పొద్దున దర్శనం చేసుకొని టైం ఉంటే వెళ్ళి ఆ లింగం దగ్గర నమస్కరించుకొని వస్తాము. ఓకే, కాళ్ళు అయితే చాలా నొప్పులుగా ఉన్నాయి గాయ్స్. లాస్ట్లో వీడియో తీయడానికి కూడా కాలేదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూ విత్ యూ పార్ట్ 3 దర్శనం. బాయ్ గాయ్స్, లవ్ యూ.